पितृ पुत्र शुद्धात्माले हेलनेचु దేవుని స్తుతించు సర్వలోకమా స్తుతించు యేసయ్యమా ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపకు కారణభూతులు వినమయ్యేసా నీకే స్తుతి స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, రాజులకు రాజా, ప్రభులకు ప్రభా, దేవుళ్ళకి దేవుడు నీకే స్తోత్రాలు ప్రభా. గడిచిన దినములన్నీ ప్రభా కృపాక్షేమాలు తండ్రి మా దాంట్లో తీసుకొని వచ్చినందుకు ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. 2024 సంవత్సరంలో 6 నెలలు గతించి ప్రభా 7వ నెలలో ప్రభా ప్రవర్తించడానికి సిద్ధంగా మమ్మల్ని ఉంచినందుకు ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ 6 నెలల్లో కూడా మమ్మల్ని కాచి కాపాడే ప్రభా నీ భద్రమైన కౌలులో ప్రభా నీ యొక్క హస్తాల్లో ఉంచుకొని ప్రభా మమ్మల్ని తండ్రి కాపాడినందుకు ప్రభా నీకే వేలాది స్తుతి స్తోత్రాలు. ఏసీఐ ఉదయకాల సమయంలో ప్రభా ఈ సన్నిధిలో చేరినైనా చిన్న మందిగా కూడి ప్రభా నిన్ను సూచిస్తుండగా ఆరాధిస్తుండగా ప్రభా ఎక్కడిద్దరు ముగ్గురు చేరి నాము ప్రార్థన చేస్తలేక ఉంటాను చెప్తున్నా ప్రభా నీకే వందనాలు. మా దగ్గర ఉన్నందుకు నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా మధ్య మీరు ఉంటున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఏసీఆ నీకే స్తుతి స్తోత్రాలు. వచ్చిన బట్టి ఎప్పుడైనా బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. రావాల్సిన ఎప్పుడైనా తండ్రి తీసుకొని రండి ప్రభా. సకాలంలోని వాక్యం కొరకు తండ్రి ఆదిత్యలకు రావడం సహాయం దయచేయబడుతున్నాను ప్రభా. వాతావరణం మీ కాలంలో ఉంచుకున్నారు నీకే వందనాలు ప్రభా. కట్టడం మీ కాలంలో ఉంచుకోండి ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి ఈ పరిసర ప్రాంతాల ప్రభావ మమ్మల్ని కూడా మీ ఆదిలో ఉంచుకోండి ప్రభా. వినగల చెవులను గ్రహించగల హృదయాలు దయచేయబడుతున్నాను తండ్రి. ఈ ఒట్టు హృదయాలతో కాకుండా ప్రభా మా హృదయాలను ప్రభా నీ వాక్యముతో నీ హెచ్చరికలతో నీ వాగ్దానాలతో తండ్రి వెంట పెట్టుకుని వెళ్ళడానికి సహాయం దయచేయమడుగుతున్నాను ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తుతి స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధాత్మకు సంచారం చేయమని అడుగుతున్నాను ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభా. ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రభా ఆది నుంచి అంతవరకు మీరు నడిపించండి ప్రభా. మీరే సహాయం చేసి ప్రభా ఈ యొక్క తండ్రి హస్తాలకు ఉంచమని కందృష్టి ఉంచమని ఈ ప్రార్థన ప్రభు వేస్తూ కూర్చున్నారట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవాలయ దేవుడు మనకి ఇచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాలయ వందనాలు చెల్లించుకుంటున్నాము. 6 నెలలు గతించాయి. 7వ నెలలో మనం ప్రవేశించాము. ప్రవేశిస్తున్నాము. ఒక 18 గంటల్లో మనము మరి దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి దేవాలయ దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాము. అలాగే కూర్చున్న అందరికీ కూడా శుభావందనం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మనం ఉత్తర పత్రాలు చదువుకుందాం. ఈ దినం మనకి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశము కీర్తన గ్రంథం 57వ అధ్యాయం. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 481వ పేజీ. కీర్తన గ్రంథం 57వ అధ్యాయం 481వ పేజీ. ఈ దినం మనకి ఏర్పాటు చేయబడిన పాఠ్యాంశాన్ని మనము ఉత్తర పత్రాలు చదువుకున్నాం. కీర్తన గ్రంథము 57వ అధ్యాయం 481వ పేజీ. 481వ పేజీ 57వ అధ్యాయం ఉత్తర పత్రాలు చదువుకున్నాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల డేరును శరణొచ్చి ఉన్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దూషణలు పలికినప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునము. ఈ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచూ స్తుతి గానము చేసేదను.
నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలం వరకు వ్యాపించినది. అందరం కలిపి చదువుదామండి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకున్నాము, ఈ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన హృదయంలో భద్రపరచును గాక. ఆమేన్. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, సర్వాధికారి తండ్రి, ఇంతవరకు చదివిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అల్పురాలని ప్రభా, అయోగ్యురాలని ఆయన, తెలివి లేదు, జ్ఞానం లేదు ప్రభా. నీ యొక్క జ్ఞానంతో ప్రభా, నీ యొక్క తెలియదు అన్నింటి మనం అడుగుతున్నాను ప్రభా. మీరు నాతో ఉండండి, నాలో ఉండండి ప్రభా. నీ యొక్క తండ్రి పరిశుద్ధాత్మ ఆదరణకర్తను అంతవరకు వచ్చండి. నా కోరికను ఆదరణలో వచ్చుకోండి ప్రభా, నాలుగు కాల్చమని మీరే నాతో ఉండి ప్రభా, నా ద్వారా మీరే మాట్లాడమని తండ్రి, మాకేం కావాలని మీరే దయచేయమని ప్రార్థన మా ప్రభు కృష్ణపరట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనకిచ్చిన మరి యొక్క వారాన్ని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇక్కడ 57వ దావీదు కీర్తన. మరి ఇక్కడ దావీదు సౌలు దగ్గర నుంచి పారిపోయి ఒక గుహలో దాగున్నాడు. ఆయన తను రక్షించుకోవడానికి, అనేక మంది శత్రువుల చేతిలో నుంచి తప్పించుకోవడానికి ఆయన గుహలో దాగడం ఇక్కడ తెలుస్తుంది. అప్పుడు ఇతను ఈ యొక్క వచనాలని రచించడము జరిగింది. ఇక్కడ అంటున్నాడు, దేవా నన్ను కరుణించుము, నన్ను కరుణించుము, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవడానికి నీ రెక్కలడైన శరణు వచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఎక్కడ దాగున్నప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు, దేవుడిపై ఆధారపడ్డ మరవలేదు, దేవుడిని అడగడం మరవలేదు, దేవుడితో సహవాసం చేయడం అయినా మరవలేదు. ఆయన అంటాడు, నన్ను కరుణించు ప్రభు, కరుణించండి, నీ శరణొచ్చి నీ బంగారు పాదాలు పట్టుకొని బతిమాలుతున్నాను ప్రభు. నన్ను ఈ ఆపదలు పోయే వరకు కూడా, ఈ కష్టాలు గట్టెక్కే వరకు కూడా నీ రెక్కల దేని నేను శరణొచ్చి ఉన్నాను అని అంటున్నాడు. మహోన్నతుడైన దేవుడికి నా కార్యము సఫలము చేయ దేవుడికి నేను మొరపెట్టుతుంది. ఎంత నమ్మకమో చూడండి. దావీదు మహారాజు అంటున్నాడు, నా కార్యము సఫలము చేయ దేవుడికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన నాకు సహాయం చేస్తాడు, నాతో ఉంటాడు, నాతో ఉన్నాడు. నేను ఎక్కడ ఉన్నప్పటికీ, కొండ గుహలో ఉన్నప్పటికీ, నేను ఎక్కడ దాగున్నప్పటికీ కూడా నాతో పాటు నా దాగు చేయడు నీవే అని అంటున్నాడు ఆయన. చూడండి, అక్కడ ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించడం, నన్ను రెండోవారు వారు దోషంలో పడుతున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపిన ఆకాశం నుంచట ఆయన రక్షించాడట. వాళ్ళు ఎవరన్నా సరే చెడ్డ మాటలు పడుతున్నప్పుడు, దూషించినప్పుడు ఆయన ఏం చేస్తాడో తనకు కృపని సత్యమును మనకి పంపిస్తాడు. చూడండి ఎంత చక్కగా ఉంటాడు. ఆదరణ కత్తి ద్వారా పంపిస్తాడు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొని ఉన్నాను. వారి దంతములు శోభములవి, అమ్ములు వారి నాలిక, వారి చూడండి ఎంత దీనిగా ఉంటుందో. మరి మనం చూడండి, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది. అటువంటి ఒత్తే మధ్య, అటువంటి కోపోద్రేకుల మధ్య, అటువంటి మరి ఇంకా వాడిగల మాటలు మాట్లాడే వారి మధ్య మరి ఇంకా మూర్ఖులు అనమాట. ఇప్పుడు వాళ్ళకంటే భయంకరమైన స్థితిలో ఇంకెవరు ఉండరు. అటువంటి వారి మధ్యట ఆయన నివసిస్తూ ఉన్నాడు, ఆయన ఉన్నాడు. దేవా, ఆకాశం కంటే అత్యున్నతులుగా నిన్ను కనపరుచుకును, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినము. నేను భయంకరమైన స్టాలులో పడిపోయాను, భయంకరమైన ఊరిలో పడిపోయాను. అనేకల మధ్య, భయంకరమైన వ్యక్తుల మధ్య, భయంకరమైన జనాంగం మధ్య నేను చిక్కుకొని ఉన్నాను ప్రభా. నువ్వు నన్ను కాపాడే దేవుడు, నువ్వు ఒక్కడే
నువ్వే ఆకాశము కంటే అత్యున్నతులుగా నన్ను కనపరుచుకో ప్రభా నిన్ను అని చెప్పేసి అంటున్నాను. నీ ప్రభావం సర్వభూమి మీద కూడా కనబడాలి, వాళ్ళందరికీ కూడా కనబడేటట్టు చెయ్యి ప్రభా. నా అడుగులు చిక్కించుకున్నట్టుకే వారు వలవెద్దరి, నా ప్రాణము కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి. నా కోసం వాళ్ళు నన్ను ఏదో చెయ్యాలనుకుంటున్నారు, నన్ను ఏదో చంపాలనుకుంటున్నారు, నన్ను ఏదో చెయ్యాలి, కానీ వాళ్ళు ఏమంటారు, వాళ్ళు తీసుకున్న గోతులో వాళ్ళే పడ్డారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొలువతో నేను కుమలునా, కొలువతో నేను కుమలునా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా దేవుడు మనతో ఉన్నాడైనా, మనల్ని చూస్తూ ఉన్నాడైనా, ప్రతి అవసరాన్ని గమనిస్తూ ఉన్నాడైనా, మన ప్రతి ఆలోచనలు గమనిస్తూ ఉన్నాడైనా, మన ప్రతి తలపును చూస్తూ ఉన్నాడైనా. హల్లెలూయా. దేవాది దేవుడు మనకి ఏ కొనుగోలు లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆయన భద్రమైన కౌరులో మనం ఉంచుకొని కాల్చి కాపాడుతున్న దేవుడైనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు ప్రభా, నీకే స్తోత్రం నైనా. గొప్ప దేవుడు, నీకే స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము నైనా. హల్లెలూయా. నా అడుగులను చిక్కించుకున్నట్టుకే వాళ్ళు అరగట్టరి, నా ప్రాణం కృంగి ఉన్నది, నా ఎదుట గుంట తగ్గి దానిలో తామే పడది. నా హృదయము నిత్యముగా ఉన్నది, దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది. నేను పాడు చేసి గానము చేసేదను, నా ప్రాణమా మేలుకొనము, స్వరమండలమా సితారా మేలుకుని అంటున్నటువంటి నా హృదయము నిబ్బరముగా దేవుని నమ్ముకొని, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద ఆశ పెట్టుకొని, దేవునిపై నిరీక్షణ కలిగి ఆయన హృదయం నిబ్బరముగా ఉన్నది, ధైర్యంగా ఉన్నది. దేవుని మీద నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా సరే వాళ్ళ నుంచి నన్ను రక్షించాలనే మరి నమ్మకము దావీదు మహారాజుకి ఇక్కడ కలిగినట్లు మనం తెలుస్తా ఉన్నది. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనడి, నేను వేకువనే లేచెదను. నీ కృప అంటే ఆకాశము కంటే ఎత్తేను. అని కృప ఎంత అంటే ఆకాశము కంటే, ఆకాశం ఎంత ఎత్తు ఉన్నదో మనకు తెలియదు, కానీ ఆయన కృప అట ఇంకా ఎత్తుగా ఉందంట, ఆకాశం కంటే ఇంకా ఎత్తుగా ఉందంట. ఆయన సత్యమట మేఘమండలం వరకు వ్యాపించి ఉన్నది. ప్రభా జనములను నీకు కృతజ్ఞతలను చెల్లించదను. ప్రజలు ఆయన చేసిన మేలుల కట ఆయన ఏం చేస్తాడు, నేను జనములలో అనేకుల మధ్య, ఆ జనాంగం మధ్య, నువ్వు తెలియని జనాంగం మధ్య, నువ్వంటే ఎవరు ఎరగని కూడా జనాంగం మధ్య కూడా నేను తెలియజేస్తాను ప్రభా. నీకు అందులో నేను కృతజ్ఞతలు నీకు చెల్లిస్తాను, వారి మధ్య నీకు స్తుతులు చెల్లిస్తాను ప్రభా అని చెప్పేసి నిన్ను కీర్తిస్తాను ప్రభా, నిన్ను ఆరాధిస్తాను ప్రభా, నిన్ను చూసిస్తాను ప్రభా అని దేవుడు ఇక్కడ చెప్పడంతో తెలుస్తా ఉంది. ఇక్కడ దావీదు మహారాజు, దేవా ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరచుకోవడము, ఈ ప్రభావం పర్వాలేదు ప్రభా. ఈ లోకం భయంకరమైన పాపంలో ఉంది, ఈ లోకం భయంకరమైన స్థితిలో ఉంది ప్రభా. తన ప్రభా నీ ప్రభావాన్ని ఇక్కడ కనపరచు, నీ యొక్క శక్తిని ఇక్కడ కనపరచు, నీ యొక్క ఆశ్చర్య కార్యాలు ఇక్కడ కనపరచు, నీ యొక్క ప్రభావాన్ని ఇక్కడ కనపరచు ప్రభు అని దావీదు మహారాజు మరి మొరపెట్టుకోవడం జరుగుతుంది. మరి మనము కూడా అలా మొరపెట్టుకుంటే దేవుడు మనకి మరి ఈ రోజు కాకపోతే ఆయన తగిన సమయమందు, తగిన సమయంలో, తగిన కాలమందు ఆయనకు మనకు జవాబు ఇచ్చే దేవుడైనా. ఆయన అప్పటి వరకు మనము నిరీక్షణ కలిగి ఓర్పుతోటి ఆయన యొక్క మనము కనిపెట్టుకొని ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆయన మనకి
నిరీక్షణ తగిన ప్రతిఫలాన్ని దయచేస్తారని మనము నమ్ముతా ఉన్నాం. దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఇక్కడ దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. కొన్ని నిమిషాలు మనం లేచి నిలబడి ఆయన ఆరాధిద్దాం. కొద్ది నిమిషాలు లేచి నిలబడి ఆయన చూసిద్దాం. ఆయన మనతో ఉన్నాడని తలంచుకొని, ఆయన మన మధ్యన ఉన్నాడని తలంచుకొని, ఆయన మనతోటే మన ప్రక్కనే ఉన్నాడని మనం తలంచుకొని ఆయన ప్రార్థన చేద్దాం. ఆయన అడుగుదాం. ఒకవేళ మనం అటువంటి శ్రమలో ఉన్నాడేమో, అటువంటి స్థితిగతిలో మనం ఉన్నాయేమో, అటువంటి చెడు సహవాసం మధ్య మనం ఉన్నామేమో, అటువంటి చెడు పనులు చేసే మధ్య మనుషుల మధ్య మనం ఉన్నామేమో, మనల్ని చంపాలని, మనల్ని దూషించాలని, మనల్ని అవమానం చేయాలని అనేక మంది అనుకుంటా ఉంటారు. అటువంటి సహవాసం మధ్య మనం ఉన్నామేమో, అటువంటి జనాంగం మధ్య మనం ఉన్నామేమో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా, వారి నుంచి నన్ను రక్షించిన ఆయన, వారి నుంచి నన్ను కాపాడుకోవా, వారి నుంచి నన్ను తప్పించే దేవుడు నువ్వే కదా, వారి కళ్ళు మూసుకుని పోయేట్టు చేసే దేవుడు నువ్వే కదా ప్రార్థించినప్పుడు తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన ఆలోచించి మనకు జవాబిస్తాడు. ఆయన నీవే మా దైవమా, నీవే మా దైవమా, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, పాత్రులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, పంట నుండి నిలిచినావు, మన్నాను కురిపించినావు, పంట నుండి నిలిచినావు, యెహోవా చూచుకొనుము, యెహోవా చూచుకొనుము, సర్వము సమకూర్చును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఇచ్చినావు, మృదులను బయలుపెట్టినావు, వ్యాధులను తొలగించినావు, మృదులను బయలుపెట్టినావు, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన
అవును ప్రభా తండ్రి, ఆరాధన నీకేనైనా, మా స్థుతులు కూడా నీకే ప్రభా. సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రాలు ప్రభా. మా మధ్యన మీరు ఉన్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇక్కడ సంచారం చేస్తున్నందుకు నీకే వందనాలు ప్రభా. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చి ప్రతి బిడ్డని తండ్రి మీకు అనుదృష్టి ఉంచినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీకే స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరిని మీరు చూస్తున్న దేవుడు ప్రభా తండ్రి, హృదయానికి అనుకుంటున్న దేవుడు ప్రభా. నీకే వందనాలు తండ్రి. నీకే స్తోత్రాలు ప్రభా. ఎవరెవరు ఆలోచనతో వచ్చారు, ఏ తలపులతో వచ్చారో మీకు తెలుసు నాయన. హృదయాన్ని పరిశీలించే దేవుడు, పరిశోధించే దేవుడు నాయన తండ్రి. వారి ఆలోచనలు బట్టి నీ చిత్త ప్రకారం నెరవేర్చమని అడుగుతున్నాను ప్రభా. మాకు ఇచ్చిన శక్తిని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఇచ్చిన బలాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. మాకు ఇచ్చిన సమస్త జ్ఞానమును సమస్తాన్ని బట్టి ప్రభా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసయ్యా నీకే వందనాలు, నీకే స్తుతి స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభా. నీ వాటిని చెప్తున్నా ఈ దీనదాసుని మీరు నిశ్చిలు చాటును మరియు పరచుకొని ప్రభా. మాతో ఏ మాట్లాడన్నారో ఆయన, మాకు ఏ ఆట ఎవరైనారో, ఏ గట్టిప్పులు ఎవరైనారో తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని, నీ సైతం తోడుగా వచ్చని నీ చిరు చాటును మరియు పరచుకోమని ఈ ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చున్నామని మన కాలం దేవుడు మనకి ఇచ్చినందుకు దేవుని వందనాలు చెల్లించుకుందాం. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రేయర్ చేసుకుని మన దేవుని వాక్యాలు స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆదివారం తండ్రి ఉదయకాల సమయంలో అది మేము మయంపరచడానికి, కనపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు పాటల ద్వారా, అలాగే వాక్యం ద్వారా ఆరాధనలో మీరే నడిపించారు తండ్రి, వందనాలు చెల్లించుకుంటున్నాం. సమయంలో మరి వాక్యం కూడా మీరే నాతోని మా అందరితోని మాట్లాడి మాకు కావాల్సిన జీవాహారంను మాకు దయచేసి మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. వాతావరణం అలాగే కరెంటుని ఆధారంలో ఉంచుకొని సమస్తము తండ్రి మేమందరం కూడా వాక్యాన్ని బట్టి బలపడి తండ్రి సంతోషించి ఆనందించి సమాధానంతో వాతాన్ని మీ కృపను చూపించున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొద్దిసేపు మన వాక్యం ధ్యానిద్దాం. మనం చూసినట్లయితే బైబిల్లో కొన్ని విషయాలు లాస్ట్ వీక్ కూడా మాట్లాడుకున్నాం. అలాగే ఈరోజు కూడా కొద్దిసేపు దేవుని వాక్యాన్ని బట్టి మనం బలపడతాం. స్కూల్లో ఉంటాం వైట్నామ్ అనే ఒక కంట్రీ ఉంది, ఒక ప్లేస్ వైట్నామ్. జరిగిన ట్రూ స్టోరీ ఏంటంటే స్కూల్లో ఒక టీచర్ ఉన్నారంట. ఆ టీచరు తెలుగు చాలామంది ఉన్నారు. సో ఆ టీచర్ ఒకరోజు క్లాస్ అయిపోయిన తర్వాత ఆ పిల్లలకు ఒక 2 పేపర్స్ ఇచ్చారంట. ఒక్కొక్కరికి 2 పేపర్స్ ఇచ్చి అందరి పేర్లు రాసి వాళ్ళ గురించి కొన్ని మంచి మాటలు రాయమని చెప్పారు టీచర్. ఇప్పుడు స్కూల్లో ఒక 20 మెంబర్స్ ఉన్నారు ఆ క్లాస్లో. సో 20 మందికి 2 పేపర్స్ ఇచ్చి అందరి పేర్లు నీ పేరు తప్ప మిగతా అందరి పేర్లు రాసి వాళ్ళలో ఉన్న మంచి ఏంటో రాయమని చెప్పారు టీచర్ అందరికీ. సో అందరూ పిల్లలందరికీ ఇచ్చారు, అందరూ కూడా రాశారు. క్లాస్మేట్స్ పేర్లు రాసి వాళ్ళ మంచి క్వాలిటీస్ ఏంటి, వాళ్ళలో ఉన్న మంచితనం ఏంటి రాశారంట. సో పేపర్లన్నీ కలెక్ట్ చేసి టీచర్ ఏం చేసి ఇంటికి తీసుకొని ఒక్కొక్కరి పేరు మీద ఎంతమంది రాశారు, ఒక 20 ఉన్నారనుకోండి, ఆ 20 మెంబర్స్ రాశారు మంచి. సో ఆ 20 మెంబర్స్ కూడా ఏ మంచి రాశారో వాళ్ళ గురించి ఒక సపరేట్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ మీద రాసిందంట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్లాస్ 20 మెంబర్స్ ఉన్నారు. ఒకరికి గురించి మంచి ఎంతమంది రాస్తారు? 20 మంది రాస్తారు. 19 మెంబర్స్ అనుకోండి తను కాకుండా. సో అన్నీ కూడా ఒక పేరు రాసి, ఆ స్టూడెంట్ పేరు రాసి, వాళ్ళ గురించి ఏ మంచి అయితే మీద 19 మంది రాస్తారో అన్నీ కూడా లిస్ట్ తయారు చేస్తున్నారు టీచర్. సో టోటల్ 20 మందికి 20 పేపర్స్ వచ్చాయి లిస్ట్. వాళ్ళ పేపర్స్ వాళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే ఒక్కొక్కరి గురించి మంచి ఒక్కొక్కరు ఎన్ని రాశారో అన్నీ ఎవరు వాళ్ళు చదువుకోవడం. సో అట్ పీరియడ్లో అయిపోయినప్పుడు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనే పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో ఈ పని చేయించి వాళ్ళ పేపర్స్ వాళ్ళకి ఇచ్చి, చూడండి మీ గురించి ఎంత మంచిగా రాస్తారు మీ క్లాస్మేట్స్ అని, మీరు చదువుకోండి మీరే అని చెప్పేసి రాసిచ్చారు. వాళ్ళందరూ చక్కగా చదువుకున్నారు పిల్లలు. అప్పుడు నా గురించి ఎంత బాగా రాస్తారో, నేనంటే ఎంత మంచి పనులు చేశాను నేను అని వారికి వారే చదువుకొని సంతోషించారు. సరే కొద్ది రోజులు గడిచిన తర్వాత ఆ క్లాసులో ఆ టీచర్ చెప్పిన క్లాసులో ఒక స్టూడెంట్కి అనారోగ్యం వచ్చి సడన్గా చనిపోయాడు. సో వాళ్ళు పరామర్శించడానికి ఆ టీచర్ ఏమో వాళ్ళ స్టూడెంట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. అందరూ చూశారు. చాలా కాలం అయిపోయింది, పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత జరిగింది సంగతి. సో అందరూ చూసి బాధపడుతున్నారు. టీచర్ కూడా వెళ్ళి చూశారు. ఆ టీచర్ ఆ టైంలో క్లాస్ టీచర్గా ఉన్నప్పుడు మిగతా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వచ్చారంట అది చూడడానికి, పరామర్శించడానికి. సో అంతా మాట్లాడుతూ అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే చనిపోయారో వాళ్ళ ఫాదర్ వచ్చి టీచర్ దగ్గరకు వచ్చారంట. వచ్చి మా అబ్బాయి ఇక ఎప్పుడు కూడా తన దగ్గర ఒక కాగితం ఉంచుకుంటాడండి, ఆ కాగితం ఇదిగోనండి ఈ కాగితం అని చెప్పేసి ఆ అబ్బాయి దగ్గర ఎప్పుడు వ్యాలెట్లోనే పాకెట్లోనే ఉంచుకుంటాడంట కాగితం. ఆ కాగితం తీసుకొచ్చి ఇవ్వండి, ఈ కాగితం ఎప్పుడు ఉంచుకుంటాడు, తను చనిపోయినప్పుడు కూడా ఈ కాగితాన్ని తన దగ్గర ఉంచుకున్నాడు అని చెప్పేసి, ఎందుకలా ఇద్దరు కూర్చోదారా. సో కాగితం తీసుకొచ్చి ఆ టీచర్కి ఇచ్చాడు వాళ్ళ ఫాదర్. ఇదిగో ఇలాగా ఈ కాగితం జోబులో ఉన్నదని, చనిపోయే ముందు కూడా ఉంచుకున్నాడని. సో ఆ కాగితం ఆ టీచర్ ఓపెన్ చేసి చూస్తే ఏ కాగితం అంటే చాలా కాలం క్రితం ఏదైతే రాపిచ్చారో ఆ టీచర్, ఏంటి రాపిచ్చారు? మంచితనం. సో ఎవరెవరు ఏ మంచి చేశారో రాయమని ఆ కాగితాలు అందరికి ఇచ్చారు కదా, ఆ కాగితం అంట ఎప్పుడో చిన్నప్పుడు రాపిచ్చిన కాగితం. ఆ కాగితం అలాగే తన దగ్గరే దాచుకొని ఉంచుకున్నాడంట. ఉంచుకొని ఆ టీచర్ అది చూసిన తర్వాత, నేను ఎప్పుడో రాపించాను ఈ కాగితం తన దగ్గర దాచుకొని ఉంచుకున్నాడు అని చెప్పేసి వాళ్ళ తండ్రితో మాట్లాడుతున్నప్పుడు మిగతా స్టూడెంట్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు కూడా ఆ మాట విని దగ్గరికి వచ్చి, టీచర్ మీరు రాయించిన అప్పుడు కాగితం కూడా నా దగ్గర కూడా ఉంది, ఇంకా నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను. ఇంకొక స్టూడెంట్ వచ్చి, మా ఇంట్లో బీరోలో దాచిపెట్టుకున్నాను టీచర్ ఆ కాగితాన్ని అన్నారు. సో చాలా మంది వచ్చి ఆ కాగితాన్ని ఏదైతే టీచర్ అప్పుడు రాపించారో అందరూ దాచుకొని ఉంచుకున్నారంట. ఆ కాగితంలో ఏముందండి ఎందుకు? సో ఒకరి గురించి ఒకరు ఏ మంచి చేశారో రాసుకున్న విషయాలన్నీ ఉన్నాయి. సో ఎంకరేజింగ్ వర్డ్స్ అంటే ఒక మంచితనాన్ని మనం ఇంకొకరికి మనకు తెలియజేసినప్పుడు, మంచితనాన్ని మనకి ఇంకొకరిని ఎంకరేజ్ చేసినప్పుడు, నువ్వు చాలా బాగా చేశావు, నువ్వు చాలా మంచిగా చేశావు ఎంకరేజ్ చేసినప్పుడు ఆ విషయాలు, ఆ యొక్క అంశం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అవతల జీవితాలు. మనం చాలాసార్లు మన చెడు గురించి మాట్లాడతాం, వేరే వాళ్ళ గురించి, అరే నువ్వు ఇలా చేస్తావు అది మంచిది కాదంటావు. కానీ అలా కాకుండా నువ్వు చేసిన మంచి పనులు మనం మాట్లాడి ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా బూస్టప్ ఇస్తుందంట, వాళ్ళు చాలా సంతోషిస్తారు, చాలా ఆనందిస్తారు. చూడు, చిన్నప్పుడు ఎప్పుడో టీచర్ రాపించిన కాగితాన్ని నేను చనిపోయినంత వరకు కూడా జోబులు ఉంచుకొని, అంటే ఎవరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారో చెప్పండి లోపల. సో ఇంతమంది నా క్లాస్మేట్స్ మన 19 ఎగ్జాంపుల్ చెప్పారు, అంతేగాని ఆ రోజు 100 మంది ఉన్నారంట క్లాసులో. సో 199 మంది నా గురించి ఇంత మంచిగా రాశారు, ఇంత మంచి పని చేశానే అని సంతోషం ఆనందంతో తను చనిపోయాడంట. అలాగే చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా దాచుకున్నారు. సో ఎంకరేజింగ్ వర్డ్స్, ఇంకోటి ప్రోత్సహించే మాటలు, ప్రోత్సహించే విధానము, ప్రోత్సహించే ఒక మనసు మనకు కలిగినప్పుడు అది వేరే వాళ్ళని చాలా ఆనందింప చేస్తుంది, చాలా సంతోషింప చేస్తుంది. వాళ్ళకున్న బాధను కూడా ఏం చేస్తుందంట, పోగొట్టేలా చేస్తాయంట మాటలు. ఈరోజు బైబిల్లో చాలా చోట్ల మీకు ఉన్నాయి, కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ వాటి ద్వారా చూపిస్తాను. ఎంకరేజ్ చేసుకోమని, ఒకరినొకరు ప్రోత్సహించుకొని, ఒకరినొకరు ఆదరించుకోమని బైబిల్లో దేవుడు చాలా చోట్ల చెప్పారు బైబిల్లో. సో ఆదరణకరమైన మాటలు, ఆదరణకరమైన ఆలోచన, మనం చేసే విధానం అది చాలా మంచిది. ఇంకొకరు బాధలో ఉన్నా సరే బాధలో నుంచి బయటకు రావడానికి
చాలా ఉపయోగపడుతుంది అనే విషయం మనం తెలుసుకోవాలి. బైబిల్లో మనం చూసినట్టు హిబ్రూ రాసిన పత్రిక 3వ అధ్యాయం, హిబ్రూ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 12-13. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండనేమో అని. సో దేవుని నుంచి దూరం చేసే దుష్ట హృదయము, దేవుని యొక్క వాక్యం నుంచి దూరం చేసే దుష్ట హృదయము, దుష్ట ఆలోచనలు మీలో ఎవరికైనా ఉన్నాయేమో అని ఒకసారి ఆలోచింప చేసుకోండి, ఒకసారి ఆలోచించండి, ధ్యానం చేయండి. తర్వాత నేను మీరు ఆయన శబ్దము విని ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక పాపము వల్ల కలుగు భ్రమ చేత మీరు ఎవరినూ కఠినపరచబడుకుంటున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి అని అక్కడ మాట్లాడుతున్నారు. ఓకే, ఎప్పటి వరకు అంటే చదవండి. ప్రతి దినమును ఒకరికొకరు బుద్ధి చెప్పుకొనుడి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పారివారై ఉందుము. సో ఎంకరేజ్, ఇంగ్లీష్ లో ఏముందంటే ఎంకరేజ్, హెల్ప్ వన్ అనదర్, ఎంకరేజ్ వన్ అనదర్ అని ఉంది. ప్రతిరోజు ప్రతి క్షణము దేవుని బిడ్డలైన మనం ఇంకొక పాపంలో వెళ్ళకుండా, ఇంకొక తప్పు చేయకుండా మనం ఏం చేసుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి అని బైబిల్లో ఉంది. ఇంకోసారి మన బైబిల్ చూసినట్లయితే 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, 1 Thessalonians 5వ అధ్యాయము, 1 Thessalonians chapter 5 verse 11. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగు చేయుడి అని అక్కడ మాట్లాడుతున్నారు. ఆదరించుకోవాలంట, క్షేమాభివృద్ధి కలుగు చేసినట్లు మనం ఉండాలి అని అక్కడ మాట్లాడుతున్నారు. సో వాళ్ళు చేసిన మంచి గురించి రాసినప్పుడు ఆ కాగితాన్ని చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు. చనిపోయినంత వరకు కూడా ఉంచుకొని చూసుకున్నాడు. అంటే దానికి ఆనందం కలిగించింది ఏంటంటే తన జీవితం అంతా చూసుకుంటే ఆ కాగితం ఏమున్నాయి, కాగితంలో తను చేసిన మంచి అంతా అందరూ కూడా చెప్పిన విధానం ఉంది ఆ కాగితంలో. సో ఎప్పుడైనా మనం గమనిస్తే చాలా మంది చాలా మాటలు దూషిస్తారు, కానీ ఎవరైనా వచ్చి మనం మంచి మాటలు చెప్పి నువ్వు చాలా మంచివాడు, నువ్వు చాలా బాగా చేస్తావు, ఇంకా బాగా చేయగలవు అని మనం మాట్లాడినప్పుడు ఎవరైనా వచ్చి ఆ మాటలు ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి మనలో. సో క్రైస్తవులుగా దేవుడు అదే అంటున్నారు, ఒకరినొకరు మీరు ఏం చేసుకోవాలంటే ఎంకరేజ్ చేసుకోవాలి, ఆదరించుకోవాలి, ప్రోత్సహించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నారు. చెడు అందులో ఉంటారు, చెడు ఇప్పుడు ఆ స్టూడెంట్స్ రాసుకున్నారు ఒకరి గురించి ఒకరు. సో వాళ్ళు ఏ తప్పు లేదంటారు, అందులో వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉంటాయి, కానీ ఆ టీచర్ ఏం చెప్పారు, తప్పుల గురించి రాయకండి, మంచితనం గురించి రాయండి అని అక్కడ మాట్లాడారు. మంచి చేసిన పనులే రాయండి పేపర్లు అన్నారు, అంతేగాని వాడి గురించి రాయు, నీకేంటి రాయిస్తారు రాయండి, ఏం చేస్తారు, మంచి గురించి రాయ, చెడు పనులన్నీ రాసే ఇదిలో ఉంటాం మనం చాలాసార్లు. ఇంకొకళ్ళు మనం ఇచ్చేది ఏంటంటే ఎక్కువ చెడు గురించి వస్తామని మంచిని మనం వదిలేస్తాము. కానీ దేవుడు వాక్యంలో చెప్తున్నారు, మంచిని గురించి మీరు ఎంకరేజ్ చేసుకోండి, మంచి గురించి మీరు మాట్లాడండి, మంచి ప్రోత్సహించండి ఒకరినొకరు క్రైస్తవులుగా అని దేవుడు అక్కడ వాక్యంలో తెలియజేస్తున్నారు. తర్వాత ఇంకేమంటున్నారు, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగి చేసినట్లు ఆదరించుకుని మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుతూ ప్రభువునందు మీకు పైవారైండి బుద్ధి చెప్పు వారిని వారి పనిని బట్టి వారిని ప్రేమతో తర్వాత 14th verse. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు అందరి ఎడల దీర్ఘ శాంత గలవారై
ఉండడి. సో ఒక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని బుద్ధి చెప్పుకోమని చెప్తున్నారు. ధైర్యం లేని వారికి ధైర్యం ఇవ్వాలని అక్కడ మాట్లాడుతున్నారు. బీ పేషెంట్, అందరితో కూడా సహనము ఓర్పు కలిగి ఉండాలి అని అక్కడ మాట్లాడుతున్నారు. సో క్రైస్తవులుగా మనం చేయవలసిందంటే ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. ఎవరైనా తప్పు చేస్తే మనం ఏం చేయాలి? గర్దించాలి. తప్పు చేస్తే వాళ్ళు గర్దించే వారిగా ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తున్నారు. తర్వాత ఎవరైనా బలహీనంగా ఉంటే బలపరచాలి, అంతేగాని వాళ్ళు ఇంకా కూడా బలహీన పడేలాగా మనం ప్రవర్తించకూడదంటే క్రైస్తవులు ఎంకరేజ్ చేసే వాళ్ళుగానే ఉండాలి, వాళ్ళు మంచిని ప్రోత్సహించే వాళ్ళగానే ఉండాలి. అంతేగాని చెడును చూపించి వాళ్ళని ఇంకా బలహీన పడేలాగా, ఇంకా కూడా కృంగిపోయేలాగా మనం ఉండకూడదు, ప్రవర్తించకూడదు అంట. అని చాలామంది వాళ్ళని అటాక్ చేయడానికి ఏం చేస్తారు? వాళ్ళు చెడునే పట్టుకొని మాట్లాడతారు, వాళ్ళని ఇంకా బలహీనపరుస్తారు. కానీ క్రైస్తవులుగా మనం చేయవలసింది ఆపోజిట్ అని బైబిల్ వాక్యం దేవుడు చాలా తెలియజేస్తున్నారు. ఎంకరేజ్ చేయాలంట, బాధలో ఉన్న వాళ్ళని ప్రోత్సహించాలంట. వాళ్ళు వీక్గా ఉంటే శక్తినిచ్చేలాగా మనం ప్రవర్తించాలి అని అక్కడ మాట్లాడుతున్నారు. వాళ్ళతో సహనం కలిగి ఉండాలంట, ఓపిక కలిగి ఉండాలంట. ఒకరినొకరు తప్పు చేసుకుంటే గర్దించాలి అని అక్కడ మాట్లాడుతున్నారు. అంతేగాని తప్పును ప్రోత్సహించకూడదు అని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఆ విధంగా ప్రోత్సహించిన ఎవరు ఉన్నారండి బైబిల్లో? బాధలు ఉన్నప్పుడు ప్రోత్సహించి బాధ నేను ఉన్నాను, నడిపిస్తాను అన్నోళ్ళు ఎవరు ఉన్నారా? చాలా మంది ఉన్నారు కానీ చెప్పండి కొంతమంది. బాధలు ఉన్నప్పుడు ప్రోత్సహించి బలపరిచిన వాళ్ళు. అప్పుడు అమాలేకీయులు వచ్చి దాడి చేసినప్పుడు మొత్తం దావీదు రాజుగా ఉన్నారు, దోచుకెళ్ళిపోయారు. చూడండి ఒకసారి బైబిల్లో 1 సమూయేలు 1వ సమూయేలు రాసిన గ్రంథము 1వ సమూయేలు రాసిన గ్రంథం 30వ అధ్యాయం 1వ సమూయేలు 30వ అధ్యాయం 1 నుంచి. దావీదును అతని జనులను మూడవ దినమందు సిక్లాగులకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీద సిక్లాగు మీదను పడి తగలబెట్టి గనులనేమి అల్పులనేమి అందులో ఉన్న ఆడవాళ్ళందరినీ ఏం చేస్తారంట? అందరినీ చంపక వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయి ఉండేది. దావీదు అతని జనులను పట్టణమునకు వచ్చి కాల్చబడి నుండి ఏడ్చుటకు శక్తి లేనంత వరకు ఏం చేశారంట? బిగ్గరగా ఏడ్చారంట. ఎందుకు ఏడ్చారంట? దావీదు బయటకు వెళ్ళినప్పుడు ఏం చేశారు? అమాలేకీయులు వచ్చి మొత్తం అందరినీ తీసుకెళ్లిపోయారంట. మొత్తం అందరినీ కాల్చేశారు, ఊరందరినీ కాల్చేసి అందరినీ ధ్వంసం చేసి దే బర్న్ డౌన్ ద టౌన్. అందరిని కాల్చేసి మొత్తం స్త్రీలని పిల్లల్ని ప్రతి ఒక్కరిని ఏం చేశారంట? తీసుకొని వెళ్ళిపోయారు. ఆ దావీదు వచ్చారు, వాళ్ళందరూ చూసి ఏమైపోయారు? శక్తి లేనంతగా వాళ్ళు ఏడుస్తూ ఉండిపోయారు. అలా ఏడుస్తూ 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 ఉండిపోయారు. అప్పుడు ఏం జరిగింది? యెజ్రెయేలీయుడైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోకి కొనుక్కోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా. చూడండి ఎంత బాధలో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా దావీదుని చంపేద్దాం. అసలు దావీదు ఏం చేశాడు? దావీదే కదా రాజు, మరి దావీదు కదా యుద్ధం చేసిన వాడు. సో ఎంత నాశనం అయిపోయింది. సో దావీదుని చంపేద్దాం అనే అంత స్టేజ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. అంత బలహీనంగా ఉన్నారు, అంత బాధగా ఉన్నారు, అంత డిప్రెషన్ ఉన్నారు. ఉన్నప్పుడు దావీదు ఏం చేశారంటే చూడండి, దేవుడని యెహోవాను బట్టి. సో అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కావాల్సిందండి
అటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజలు ఉన్నప్పుడు, అటువంటి నష్టంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దావీదుకైనా లేదంటే ప్రజలకైనా ఉండాల్సిన ప్రాముఖ్యమైన థింగ్ ఏంటంటే కావాల్సింది ఏంటి? ధైర్యము, ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అన్ని కోల్పోయారు, అన్ని నష్టపోయారు. ఆ పిల్లల్ని, ఆ స్త్రీల్ని, ఆ కుటుంబాన్ని, ఆ ఊరంతా కూడా తగలబెట్టేసి అంత నాశనం అయిపోయి అన్ని పోయినప్పుడు దావీదు బాధపడుతున్నాడు. దావీదుని చంపేద్దామని సొంత ప్రజలే తిరగబడ్డారు. అప్పుడు దావీదుకి లేదా ప్రజలకు కావాల్సింది ఏంటి? ధైర్యము. దావీదు ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు? దేవుని బట్టి ధైర్యమును ప్రోత్సహించబడ్డాడు. దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి. సో ఆ విధంగా దావీదు ప్రోత్సహించబడటం వల్ల ఏం జరిగిందంటే దావీదు ఏం చేశాడు చూడండి. దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడు గహిమేలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు వద్దకు తీసుకొని వచ్చాడు. నేను ఈ దండను తరిమిన ఎడల దాన్ని కలుసుకొద్దునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, ఎవరి దగ్గర అయితే ఎంకరేజ్మెంట్ తీసుకున్నారో, ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని దావీదు ఏం చేశారు? దేవుడిని అడిగారు. దావీదు వెళ్ళి నేను వాళ్ళందరినీ ఛేదించి తీసుకొని రమ్మంటావా అని అడిగినప్పుడు అప్పుడు ఏమన్నారు? నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పగా నువ్వు వారందరినీ దక్కించుకుందామని సెలవిచ్చాను. సో ఎవరైతే ఎంకరేజ్ చేశారు, ఏ విధమైన ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి తీసుకొస్తామని మాటలతో దేవుడు దావీదుని ఏం చేశారు? ప్రోత్సహించారు, బలపరిచారు. ఆ మాటతో దావీదు ప్రోత్సహింపబడి ఏం చేశాడు? మిగతా ప్రజలు ఎవరైతే చంపేద్దాం అనుకుంటున్నారో దావీదుని, వాళ్ళతో కూడా ఈ మాటలు చెప్పి మనం తక్కువ మంది ఉన్నా సరే పదను బయలుదేరుతామని చెప్పి వెళ్ళి ఎవరైతే తీసుకెళ్ళిపోయారో అందరినీ కూడా తిరిగి మళ్ళీ దావీదు ఏం చేశారు? తీసుకొని వచ్చారు. చూడండి 20th verse 20 మరియు దావీదు అమాలేకీయులు గొర్రెలన్నిటిని గొడ్లన్నిటిని పట్టుకొనెను. అన్ని కూడా తోలుతారు. మనసటి చేత దావీదును వెంబడించలేక బేషోరు వాగు దగ్గర నిలిచిన ఆ 200 19th verse ఒకసారి. కుమారులేమి కుమార్తెలేమి దేవుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో పొద్దుదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించును. దాని కారణం ఏంటంటే దావీదు ఆ విధంగా రక్షించి వెళ్ళి తిరిగి వాళ్ళతో పోరాడి రక్షించి మొత్తాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి కారణం ఏంటి? దేవుడు ఇచ్చిన ప్రోత్సాహకరమైన మాటలు. దావీదు దేవుడిని ఆశ్రయించిన విధానము, ఆశ్రయించినందున దేవుడు ప్రోత్సహించిన విధానము, ఆ ప్రోత్సాహంతో దావీదు తన దగ్గర ఉన్న సైనికులను పట్టుకొని ప్రోత్సహించి వెళ్ళిన విధానం. ఎవరైతే చంపేద్దాం అనుకున్నారో దావీదుని, వాళ్ళే మళ్ళీ దావీదు మాటలతో ప్రోత్సహింపబడి వెళ్ళి పోరాడి వాళ్ళు దక్కించుకున్నారు. కారణం ఏంటి? ఆ ప్రజలు ఎవరైతే చంపేద్దాం అనుకున్నారో మళ్ళీ తిరిగి దావీదు కలవడానికి కారణం ఏంటి? వాళ్ళు వెళ్ళి యుద్ధం చేయడానికి కారణం ఏంటి? దావీదు ఇచ్చిన ప్రోత్సాహము, ఎంకరేజింగ్ వర్డ్స్. సో అటువంటి మాటల్లో, మంచి పలికి ఎంకరేజ్ చేసే మాటల్లో అంత శక్తి ఉంటుంది. అంత శక్తిని మనకు దేవుడు కలుగజేస్తారు. మనం మాట్లాడినప్పుడు ఇంకొకరి గురించి మనం చెడు మాట్లాడకుండా ఎంకరేజింగ్ వర్డ్స్ మాట్లాడితే అవతల వాళ్ళు ఏం కలుగజేస్తారంటే దేవుడు ఏం కలుగజేస్తారు? మన ద్వారా శక్తిని కలుగజేస్తారు. వాళ్ళందరూ ఎంత బలహీన పడిపోయారో అందరూ కూడా ఏడ్చుకొని బలహీనపడి ఇంకా ఏడిచి ఓపిక కూడా లేక దావీదుని చంపేద్దామని అంత బలహీనంగా ఉన్నారు. కానీ దావీదు దేవుడి ద్వారా వచ్చిన ప్రోత్సాహకరమైన మాటలు వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు ఏం కలిగింది? ధైర్యం కలిగింది, శక్తి కలిగింది, బలహీనత పోయి బలం వచ్చింది, తిరిగి మళ్ళీ సాధించుకునే అంత శక్తి కలిగించింది. సో మనం ఎప్పుడైతే దేవుడిలో ఉన్నామో, మన దేవుని పని చేయడం అంటే ఏంటి? కేవలం సువార్త కాదు, కేవలం ఇయే కాదు, ప్రోత్సహించే మాటలు మాట్లాడినప్పుడు అవతల బలహీనంగా ఉన్నా సరే వాళ్ళు దేవుని కొరకు నించోగలుగుతారు, శక్తిని కలుగు చేస్తాయి. అటువంటి మాటలే, శక్తికరమైన మాటలే దేవుడు మనతో పలికిస్తారు. ఎంకరేజింగ్ వర్డ్స్ అయ్యే సువార్తని సమానం. అది కూడా ఈసారి మన క్రైస్తవులుగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి, ఎవరి గురించైనా ఎవరితో మాట్లాడినా ఎటువంటి మాటలు ఉండాలంట? ప్రోత్సహించే మాటలు ఉండాలి, దేవుళ్ళు ప్రోత్సహించే మాటలు ఉండాలని
బైబిల్లో సెలవిస్తున్నారు. అదేవిధంగా 2 కొరింథీ రాసిన పత్రిక మనం చూసినట్లయితే 2 కొరింథీ కాదు, సెకండ్ క్రానికల్స్ ఓల్డ్ టెస్టిమెంట్ సెకండ్ క్రానికల్స్ చాప్టర్ 35 వర్స్ 2. సెకండ్ క్రానికల్స్ 35 వర్స్ 2. అతడు యాజకులను అతనంటే ఎవరు? జోషియా టైం రాజుగా ఉన్నారు. అతను జోషియా రాజు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకై వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలులందరికీ బోధ చేయవారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులను ఇలాగ ఆజ్ఞయించాడు. ఏం చేశారండి జోషియా రాజు ఉన్నప్పుడు? ఇంకొక ఎగ్జాంపుల్ అది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు పనులు చేయాలంటే, దేవుని వరకు పని చేయాలంటే వాళ్ళు జోషియా రాజు ఏం చేశాడు? ప్రజలకి ధైర్యపరిచాడు మాటల ద్వారా. ధైర్యపరచడం అంటే అలాగా మాటలే, ఎంకరేజింగ్ వర్డ్సే, ప్రోత్సహించే మాటలే, ఇంకేం లేదు అక్కడ. ఏ విధంగా దేవుడు దావీదుని బలపరిచారో మాటల ద్వారా, దావీదు ఏ విధంగా ప్రజల్ని వ్యతిరేకంగా రాకుండా బలపరిచారో, ఇక్కడ కూడా జోషియా రాజు చూసినట్లయితే దేవుడి పని చేయడానికి, ఆ మందిరంలో అన్ని పనులు కరెక్ట్ గా చేయడానికి ఏం చేశాడు? మాటలతోనే ఎంకరేజ్ చేశాడు. సో మాటల్లో అంత శక్తి ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట, పలికే ప్రతి మాటలో చాలా శక్తి ఉంటుందండి. ఇంకొకరు బలహీనపరచాలన్నా మాటల ద్వారానే. అందుకని చాలాసార్లు కోపం వచ్చినప్పుడు పైకి వినిపించకుండా వాళ్ళ చిన్న వినిపించేలా కూడా మాట్లాడతారు. మాటలో అంత శక్తి ఉంటుంది. అంటే నేను అనలేదు కానీ అనేస్తాం, వాళ్ళకి వినిపించలే చిన్నగా. సో ప్రతి మాటలో దేవుడు మాట్లాడుతున్నారు, ప్రతి మాటలో ఎంకరేజింగ్ గానే ఉండాలి, కానీ బలహీనపరిచేలా ఉండకూడదు. ఎందుకంటే అక్కడ చర్చ్ పనులు చేయడానికి అక్కడ జోషియా రాజు చేసిందంటే ఎంకరేజింగ్ వర్డ్స్, మాటల ద్వారానే పలికించాడు. ఆ మాటలే ప్రోత్సాహించి వారి చర్చిలో పనులన్నీ చేయడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా అపోస్తలుల రాసిన కార్యములు 15 వచ్చాయి. యాక్ట్స్ చాప్టర్ 15, అపోస్తలు 15 వచ్చాము. అపోస్తలు 15:30. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. అపోస్తలుల సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అంత్యోకు అనే ప్రాంతానికి వచ్చి అందరినీ కూడా, దేవుని నమ్ముకులందరినీ కూడా సమకూర్చి ఆ పత్రిక ఇచ్చారంట. వారు దానిని చదువుకొని, ఆ ప్రజలు ఆ పత్రికను చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించారు. సో వాళ్ళు సంతోషం కలిగించింది ఏంటంటే ఆ పత్రికలో ఉన్న ఆదరణకరమైన ఎంకరేజింగ్ వర్డ్స్, ఆ మాటలు. సంతోషాన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా సువార్త ప్రకటి. తర్వాత చదవండి 32. మరియు యూదా సిలాస్ కూడా ప్రవక్తల ఇందునందున ఎక్కువ మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. ఆదరణకరమైన మాటలు ఏం కలుగజేస్తుంది? సంతోషం కలుగజేస్తుంది, తర్వాత స్థిరమను కూడా కలుగజేస్తుంది. చాలా మంది స్థిరంగా ఉండరు విశ్వాసంలో. స్థిరపరచాలంటే ఏం కావాలి? ఏం చేస్తారు? యూదాసును సిలాస్ ఆదరణకరమైన మాటలే స్థిరపరిచాయి. ఆ ప్రజలు, ఆ ఊర్లో ప్రజలు సంతోషం కలుగజేసింది దేనివల్ల? ఆ లెటర్లో ఉన్న ఆదరణకరమైన మాటలే. చూడండి ఆ మాటల్లో ఎంత శక్తి ఉందో. సంతోషాన్ని కలుగజేసిందంట మాటలు. తర్వాత యూదా సిలాస్ ఇద్దరు ప్రవక్తలే, కానీ ఒకరినొకరు ఏం చేసుకున్నారు? ఆ ప్రజలను ఏం చేశారు? ఆదరణకరమైన మాటలతో వాళ్ళకి శక్తిని కలుగజేశారు, బలంను కలుగజేశారు. సో బైబిల్లో చాలా చోట్ల ఉంటుంది. ప్రతి మాటకి, మనం మాట్లాడే ప్రతి మాటకి చాలా శక్తి ఉంటుంది. అందుకని ఆ మాటలో ఉండాలంటే ఆదరణకరమైన మాటలే మనం మాట్లాడాలి. ఒకరి గురించి ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి, ప్రోత్సహించుకోవాలి, బలహీనపరచకూడదు. వాళ్ళ గురించి పోయేలా మనం మాట్లాడకూడదు, తప్పులు ఎంచుతూ మాట్లాడకూడదు. మంచితనాన్ని బట్టి ప్రోత్సహిస్తే వాళ్ళు ఇంకా మంచిగా మారుతారు, ఇంకా తప్పులు చేయకుండా ఉంటారు. మనం తప్పు చేసామని మనం పాయింట్అవుట్ చేస్తే ఇంకా కూడా బ్యాడ్ అయిపోతారు. మంచిని ప్రోత్సహిస్తే తప్పులు చేయకుండా ఉంటారు. ఆ చేస్తున్న మంచిని వదిలేసి తప్పులు ప్రోత్సహిస్తే ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు.
సో మన మాటల్లో ఎప్పుడు ఆదరణకరమైన మాటలే ఉండాలి, ఎంకరేజింగ్ వర్డ్స్ ఉండాలని ఇక్కడ వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. తర్వాత కొలొస్సీ రాసిన పత్రిక చూసినట్లయితే 4వ అధ్యాయం, కొలొస్సియన్స్ చాప్టర్ 4. కొలొస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7. ప్రియ సహోదరుడును ప్రియ సహోదరుడు, ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును, నా తోటి సేవకుడైన తోటి సేవకుడైన తోకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ ఆ, మీకు తెలియజేయను. ఇద్దరు వ్యక్తులను పౌలు పంపించారు ఎక్కడికి? కొలొస్సీ సంఘానికి. ఎవరో ఇద్దరు వ్యక్తులు? ఒకరేమో టైకియస్, అదే ఇందాక అన్నారు కదా, ఏంటో బ్రదర్, టైకియస్, ఇంగ్లీష్ టైకియస్ ఉంది, అక్కడేమో పేరు టూకి. తర్వాత ఏమంటారు? నన్ను గూర్చిన సంగతులని మీకు తెలియజేయను. మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీరు మా స్థితి తెలుసుకున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. మీ యొద్దకు పంపించినాడు. పౌలు పంపించారంట ఇద్దరిని, ఒకరు ఒనేసిము, ఇంకొకరేమో తోకి. దేనికి పంపించారు? ఆ ఊరికి వెళ్ళి, కొలొస్సీ సంఘానికి వెళ్ళి ఆదరణకరమైన మాటలు తెలియజేయడానికి. సో ప్రతి ఒక్కరూ పాపం చేసిన వారని బైబిల్లో ఉంటుంది. అందరి గురించి మాట్లాడాలంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఉట్టి చెడే ఉన్నాడు ఎవరు ఉండరు, ఉట్టి మంచి ఉన్నాడు ఎవరు ఉండరు. కానీ మనం మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే మంచి మాటలే మాట్లాడాలి. చెడుని ఎంకరేజ్ చేయకూడదు, చెడుని బట్టి ఇంకా వాళ్ళని కుంగిపోయేలా చేయకూడదు అని అక్కడ బైబిల్ ద్వారా మనకు సెలవిస్తున్నారు. మనం ఇక్కడ చూసింది ఆ విషయం. దేవుడు 2 మార్గాలు ఇచ్చారు మనిషికి. మంచి ఒక విశాలమైన మార్గము, ఇరుకైన మార్గము, 2 ఉంటాయి. కానీ విశాలంగా వెళ్తే నరకానికి వెళ్తే, ఇరుకైన మార్గం వెళ్తే దేవుని దగ్గరికి వెళ్తాం అని అక్కడ దేవుడు చెప్పారు. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనం మాట్లాడాల్సిన గురించి మాట్లాడండి, మంచి గురించే మాట్లాడాలి. ఇప్పుడు స్టూడెంట్ ఉంటాడు క్లాస్లో, వాడు తప్పు చేస్తాడు, మంచి చేస్తాడు. కొన్ని బాగా చదువుతాడు, కొన్ని బాగా చదవడు. నువ్వు అసలు ఏం చదవవు, నువ్వు వేస్ట్ అని అనలే. ఎందుకంటే మిగతా సబ్జెక్టులు కొన్ని బాగా చదువుతాడు. ఆ వేస్ట్ అని అనకుండా నువ్వు మిగతా మంచి చాలా బాగా చేస్తున్నావు, మిగతా కూడా బాగా చేయగలవు అని అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది వాడు. అందుకే నా టీచర్ ఏం చేశారంటే స్కూల్లో జరిగిన ట్రూ స్టోరీ వైద్యంలో. చిన్నప్పుడు ఎప్పుడో ఈ విధంగా ఆలోచించి ఆ పిల్లలందరికీ మంచే రాయండి మీ ఫ్రెండ్స్ గురించి అన్నప్పుడు అందరూ మంచి రాస్తారు. క్లాస్లోనే 99 మంది, నేను చేసిన 99 మంచి పనుల గురించి రాసినప్పుడు చాలా సంతోషించారు ప్రతి ఒక్కరు. అందరూ దాచుకున్నారు. చనిపోయే ముందు కూడా కాగితాన్ని పట్టుకొని చనిపోయారు ఉంటారు. కాగితం ఏమున్నది, నేను ఇంత మంచివాడిని, నా గురించి ఇంతమంది పొగిడారు అనే సంతోషంగా చనిపోయాడంట. దాన్ని బట్టి టీచర్లు ఒకేసారి ఏడ్చేశారంట. ఇంతమంది నేను చేసిన పని ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు అని. సో మంచి మాటల్లో ఉన్న శక్తి చాలా ఉంటుంది. మంచి మాటల్లో ఆదరణ చాలా కలుగు చేస్తుంది, సంతోషాన్ని కలుగు చేస్తుంది అవతల వాళ్ళకి. తర్వాత ధైర్యాన్ని కలుగు చేస్తుంది, బలం కలుగు చేస్తుంది. దావీదు ఏ విధంగా చేశారు, దావీదు కూడా బలహీన పడిపోయాడు ఆ సమయంలో. ఎందుకంటే దావీదు కూడా అన్ని దోచుకెళ్ళిపోయారు, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ వైఫ్ని. కానీ దేవుడు ఇచ్చిన ఎంకరేజింగ్ వర్డ్స్ వల్ల దావీదు బలపడ్డారు. దాన్ని బట్టి దావీదు ఎవరైతే చంపేదనుకున్నారో వాళ్ళతో మాట్లాడిన మాటలు బట్టి వాళ్ళు ప్రోత్సహింపబడి చివరికి ఏం జరిగింది, వాళ్ళన్ని జయం పొందుకొని కావాల్సినవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకోగలిగారు. దేన్ని బట్టి? దేవుడు ఇచ్చిన ఆ ప్రోత్సాహం బట్టే, దావీదు ఇచ్చిన ప్రోత్సాహం బట్టే. సో నష్టపోయినా, లేదంటే కష్టంలో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరైనా బాధల్లో ఉన్నా సరే మనం చేయాల్సిన పని ఏంటి? ప్రోత్సహించాలి, ధైర్యపరచాలి, ఆదరించాలి. ఒకరినొకరు ఆదరించుకొని ముందుకు నడవాలని దేవుని వాక్యంలో దేవుడు సెలవిస్తున్నారు. ఓర్పు కలిగి, సహనం కలిగి, ప్రోత్సహించుకొని ముందుకు నడిపించేవారు ఉండాలంట ప్రతి ఒక్కరు. అంతేగాని ఇంకొకరిని కిందకు లాగేసి, బాధ పెట్టి, గాయాన్ని ఇంకా గాయపరిచి మనం ఆ విధంగా ఉండకూడదని దేవుడి వాక్యంలో మనకి ఈరోజు సెలవిస్తున్నారు. దేవుడి వాక్యాన్ని దీవించిందా. ఆమె కళ్ళు మూసుకుంటే చిన్న ప్రేయర్ చేస్తున్నాం.
స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ సమయంలో మీరు నాకు ఇచ్చినందుకు, వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మిమ్మల్ని చెల్లించుకుంటున్నాను. వాక్యాన్ని బట్టి మేము బలపడి, సంతోషించి, ఆనందించి ఇక క్రైస్తవ జీవితంలో మీ యొక్క బిడ్డలుగా ముందు నడవడానికి కృప చూపించుకుని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడినందుకు మనం చెల్లించుకుంటున్నాం. మీరే సంతోషం, సమాధానం ఇంటికి వెళ్ళడానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పాట పాడుకుంటూ దేవునికి మనం కానుకలు సమర్పించుకుంటాం. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను నడిపించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. చిన్నతన ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా మార్గములకు త్రోవ చూపెను, నా మార్గములకు త్రోవ చూపెను. సత్యమైన మార్గములు నన్ను నడుపును, సత్యమైన మార్గములు నన్ను నడుపును. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ప్రత్యేకంగా కానుకల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరైతే కానుకలు వేశారో ప్రతి ఒక్కరిని దీవించండి, ప్రతి ఒక్క అవసరాన్ని దీవించండి, వారిని వారి కుటుంబాన్ని కూడా దీవించి బలపరచమని అడుగుతున్నాం తండ్రి. అలాగే కానుకలు కూడా మీకు వాడబడడానికి మీరే బ్లెస్ చేయండి, మీరే బలపరచమని అడుగుతున్నాం తండ్రి. సమస్తం మీరే చిత్తం ప్రకారం నడిపించి మహిమ కనుక మీరే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శివాలయం అదేవిధంగా మార్నింగ్ ఆరాధన ఉంటుంది, అందరూ 9 o'clock గమనించి రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు చివరి ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో మనం ఆరాధన ముగించుకున్నాం. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం దేవా, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో ఇంతవరకు మనం నడిపించారు తండ్రి, పాటల ద్వారా, వాక్యం ద్వారా, ఆరాధనలో ప్రతి విషయంలో నడిపించినందుకు మనం చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో సంఘం కొరకు, సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో అంకుల కొరకు, వజ్రవాణి ప్రార్థన చేస్తున్నాం. మీరు బలపరచండి, ఆరోగ్యం దయచేయండి, ప్రతి విషయంలో ప్రతి పనిలో నడిపించండి, దీవించమని అడుగుతున్నాం తండ్రి.
రెండు సువార్త ప్రకటిస్తూ ఉండగా మీరు క్షేమంగా తీసుకెళ్ళి సువార్త ప్రకటించి అనేక మందిని బలపరిచి తిరిగి రావడానికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి జ్యోతిని బట్టి ప్రసాదాన్ని ప్రార్థన చేస్తున్నాం, ఇద్దరు కూడా దీవించండి. ఇద్దరు పిల్లలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబాన్ని మీ చేతిలో పెడుతున్నాం. వాళ్ళకి ఏదైతే అవసరమో సమస్తం మీకు తెలుసును. మీరే ఆరోగ్యం శక్తిని బలపరిచి నడిపించి మీరే మహిమదంతా పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. అలాగే ప్రకాశం ప్రార్థన చేస్తున్నాం, తను కూడా సువార్త విషయంలో అలాగనే తన ప్రొఫెషనల్లో మీరు సహాయం దయచేయండి. ఇంకా బలపడి ఇంకా మీలో ఆనందించడానికి సంతోషించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే నాని బట్టి కుటుంబంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కుటుంబంలో తోడుగునండి, సహాయం దయచేయండి, ప్రతి విషయంలో నడిపించమని అడుగుతున్నాం. అలాగే బంధువులందరిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు తోడుగునండి, సహాయం దయచేయండి, మీరే బలపరచుమని అడుగుతున్నాం తండ్రి. నేను పాలన ప్రార్థన చేస్తున్నాం, సూర్యదాంటిని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి, బలపరచండి తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనిలో మీరే తోడుగునండి, నడిపించండి, మీరే సహాయం దయచేయండి, ఆరోగ్యం దయచేయండి తండ్రి. అలానే జోసాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. హస్బెండ్ బట్టి ప్రార్థన చేస్తున్నాం, దీన్ని కూడా దీవించి బలపరచండి. ఇంకా మీ కొరకు వారి బట్టుకు మీరు కృపను చూపించి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆనంద ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీన్ని కూడా దీవించండి, హృదయంలో సహాయం దయచేయండి, బలపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి విషయంలో ప్రతి పనిలో తోడుకునండి. అలానే బంధువులందరినీ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే ఉండండి, మీరే బలపరచండి, మీరే మార్గం చూపించి నడిపించి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి కిందింట్లో ఉన్న ఫ్యామిలీ ప్రార్థన చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి నడిపించమని అడుగుతున్నాం. తన నేబర్స్ బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మంచి హృదయమును ఏక మనస్సు దయచేసి మమ్మల్ని మహిమపరిచి కనపరిచే బిడ్డలుగా తోడుగుండి నడిపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి సంఘాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, మీరే బ్లెస్ చేయండి, మీరే నడిపించండి, మీరే మీ చిత్తం ప్రకారము అందరినీ వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. అన్న తండ్రి అమ్మని బట్టి ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యం దయచేయండి. ప్రతి విషయంలో ప్రతి పనిలో ప్రతి చోట మీరే తోడుగుండి నడిపించి మీరే సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అన్న తండ్రి తమ్ముడు గురించి ప్రార్థన చేస్తున్నాం, తమ కూడా మీ చిత్తం నెరవేర్చండి, మీరే మార్గం చూపించండి, మీరే బలపరచండి, మీరే సహాయం దయచేయండి. అలాగే నా గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా బలంగా వాడబడడానికి కావాల్సిన జ్ఞానం శక్తిని దయచేయండి. ప్రతి విధమైన బంధకం నుంచి విడిపించి మీరే తోడుగుండి శాంతి సమాధానంతో నడిపించమని అడుగుతున్నాం తండ్రి. ఎక్కడైతే తండ్రి సంఘాలు ప్రార్థన జరుగుతుందో ప్రతి సంఘం గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రతి సంఘ కాపుల గురించి ప్రార్థన చేస్తున్నాం. మీరు తోడుగా ఉంటే ప్రతి ఒక్క రూపంలో కూడా ఎంకరేజ్ చేసుకొని మీ బిడ్డలుగా సాక్షిగా జీవించడానికి కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అలానే తండ్రి ఎవరైతే బాధలు ఉన్నారో, ఆర్థిక సమస్యలు ఉన్నారో తండ్రి, అనారోగ్య సమస్యలతో ఉన్నారో, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో, ఒంటరిగా ఉన్నారు తండ్రి, తిండి లేని వారు, ఇల్లు లేని వారు, కష్టాలు నష్టాల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి మీరే బలపరిచి నూతన జీవితాన్ని నూతన మనిషిగా మారి తండ్రి మీ యొక్క సాక్షిగా జీవించడానికి ప్రతి ఒక్కరికి మీ కృపను చూపించమని అడుగుతున్నాం తండ్రి. అండ్ అలాగే దేశం గురించి రాష్ట్రం గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరే మంచి జ్ఞానం దయచేసి మంచిగా నడిపించడానికి ఆ రాజకీయ నాయకులు మీరే తోడుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇంకా మళ్ళీ మీ సన్నిధిలో మేము చేరేంత వరకు మీ రక్షణ కాపుదల అందరికీ ఇచ్చి అందరూ కూడా మీరు ఆనందించి సంతోషించేలాగా మళ్ళీ మీ సన్నిధిలో మేము చేరేంత మీ రక్షణ కాపుదలతో మనం నడిపించి బలపరచున్నాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కన్యక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్యవాగ్దానము ఈ
అందరికీ ప్రైజ్ లార్డ్, అందరికీ షలోమ్.